ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆరోగ్యం బాగుందని అడుగుతున్నారు కదండి. ఇంకా ఆరోగ్యం అంతా ఇంకా అసలంతా బాగానే ఉంది. ఎన్నో మంది కూడా అని అడిగి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. 9th మంత్ వచ్చి 10 days అవుతుందండి. రేపు 9కి చెకప్కి రమ్మన్నారనమాట. 9కి చెకప్కి రమ్మన్నారు. మధ్యలో ఒకసారి వచ్చి చూయించుకొని వెళ్ళమన్నారు 9కి. ఇంకా డేట్ అయితే 9 చెప్పారు, రమ్మన్నారు. చెప్తే ఇంక డెలివరీకి అనమాట వెళ్ళేది. ఇంక రేపు వెళ్తే 9వ తారీఖు ఒకసారి వెళ్తాము. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంక వీడియో మొదలుపెట్టంటే కొన్ని డౌట్స్ మిగిలిపోయాయండి. ఏమంటే అడుగుతా ఉన్నారు చాలామంది. అయితే కొంతమంది సబ్స్క్రైబర్లు ఫోన్ చేశారు, అలానే కొంతమంది అయితే కామెంట్ కూడా చేశారు. బుజ్జి నీ శ్రీమంతం ఎప్పుడు చెప్పు, మేము శారీ పంపిస్తాము అని అన్నారు. ఇంకా ఎందుకంటే మేము కూడా శ్రీమంతం చేసుకోవాలని చాలా ఆశపడ్డాను. నాకైతే ఇష్టం కూడా చేయించుకోవాలని. ఇంకా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందండి. మా అమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళే. ఇంకా కారణాలు ఏంటంటే ఇంకా ఉంటాయి కదా, మా నాయనమ్మ వాళ్ళు చెప్పారు, నాకు తెలీదు. ఇంకా ఈ నిజమో కదా మీరే చెప్పండి. వాళ్ళు అయితే పాటిస్తున్నారంట. ఇంకా అదే నాకు చెప్పారు. ఇంకా అమ్మ చేసుకుంటే దాన్ని ఇది చేసుకోవచ్చు, కానీ ఎందుకులే సరాసరిగా పుడితే చాలు, ఎందుకు మా ఇట్లా అంటున్నారని అడిగితే అసలు నిజం చెప్పారండి. అసలు నిజమేంటి అనేది చెబుతాను. అంటే అమ్మా ఏమైందమ్మా, ఎందుకు శ్రీమంతం వద్దంటారని అడిగాము. బావ కూడా నాకు చేయాలని చాలా ఆశపడ్డాడు. ఇంకా పండుగలు చేసుకొని వస్తారేమో ఏదైనా అడిగితే మా నాయనమ్మ అప్పట్లో మా నాయనమ్మ అంటే మా నాయనమ్మ అనమాట, మాకు ముగ్గురు తాతలు కదా, మా రెండో నాయనమ్మ లేకున్నప్పుడు అయితే చాలా పండుగలు తెచ్చారంట అండి. కింట పండుగలు తెచ్చారంట. చేసినప్పుడు బాగానే ఉందంట. కాంత చేసినాక తిన్నాక మొత్తం బాగానే ఉంది. తర్వాత సడన్గా నొప్పులు వచ్చేసరికి ఇంకా డెలివరీకి తీసుకెళ్ళారు. పుట్టినాక బాగానే ఉంది, తర్వాత అనేది చనిపోయిందంట. అందుకే వద్దు అని అన్నారు. ఇంకా మా నాయనమ్మ అలా జరిగిన కాడ నుంచి ఎవరికైనా సరేనండి, ఇంకా మా అమ్మకు కానీ, మా చిన్నమ్మకి కానీ, మా రెండో నాయనమ్మలకు కానీ, మా మూడో నాయనమ్మలకు కానీ, వాడు కోడలు లేకుండా వాళ్ళు లేకుండా ఎవరైనా కానీ పండగలో బంద్ చేశారనమాట. ఈ డౌట్స్ మిగిలిపోయినాయి కదా, ఎందుకు జరిగిందంటే కొంతమందికి అచ్చుబాటు ఉండవమ్మన్నారు. మా నాయనమ్మ అయితే ఇదే చెప్పింది. ఇంకా రీసెంట్గా మొన్న మా పిన్ని అప్పుడు లేకున్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా మా ఇంట్లో వాళ్ళని పిలిచారు. మా తాత అయితే ఏదన్నా ధూమ్ధామ్గా చేస్తారండి. మాకు వెళ్ళి వాటిని కోసి బంతి పెట్టడం అయ్యి మా తాత ఎంత ఉన్నా కానీ అలా చేయలేదు. ఎందుకని మొన్న నాకు అడిగితే మీ పిన్నికి చేయలేక కాదమ్మా, చేసుకోకూడదని అన్నారు. ఇంకేం చేస్తామండి, ఇంకా పాటించాలి కదా. మా బావ అన్నాడు, ఇంకా ఏంది ఇలా చెబుతున్నారు, ఇంకా చేసుకుంటే ఏమైంది, మనమన్నా చేసుకుందామంటే మా ఇంట్లో వాళ్ళకైతే అచ్చుబాట్లేదయ్యా, మా ఇంటి ఆడపిల్లనే కదా ఇచ్చింది, ఇంకా ఏదన్నా జరిగిన తర్వాత బాధపడకూడదు మనం అని చెప్పేసి అయితే మా ఇంట్లో వాళ్ళు ముందే చెప్పారండి. ఇంకా అనుకున్న ఆనందం అంతా ఏం లేదు. ఇంకా నిజమో అబద్ధమో ఇంకా అలాంటివి పెద్దలు పాటిస్తున్నారు కాబట్టి ఇంకా మనం కూడా పాటించాలి, తప్పదు. ఇంకా ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే ఇంక రీసెంట్గా మొన్న మా చిన్నమ్మ నాకు సలివిండి తెచ్చారు కదా, మా చిన్నమ్మ మా పెద్దమ్మ కలిసి అయితే మా చిన్నమ్మకి కూడా కూతురు ఉంది, నాకన్నా ముందేనమాట. 2 years బ్యాక్ కట్టుకుంటా పెళ్ళయింది. లేకుంది 5th month అంట. అయితే మేము అమ్మాయికి పండుగలు తీసుకెళ్తున్నాము, నువ్వు రా అని చెప్పేసి అయితే మా అమ్మకు ఫోన్ చేశారండి. ఇంకా ఫోన్ చేసి రమ్మనేసరికి వెళ్తుంది. ఇంకా అదేందమ్మా అంటే కొంతమందికి ఉంటే కొంతమందికి ఉండవు అమ్మ ఆచారాలు అని అంది. ఇంకా సరేలే మాకెళ్ళి ఇలా ఉందని నేను అనుకున్నాను. మా అమ్మాయిలకి అయితే అమ్మాయికి చేస్తుంటే సరే అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు, మా అమ్మని అంటే ఈ ఇంటికి ఇచ్చారు కాబట్టి వీళ్ళు కలిసి రాదనిలే కాపేశారు. ఆచారాలు అట్టన్నీ ఇంకా మనం మూఢనమ్మకాలు అనుకోకూడదు. పెద్దలు చెప్పిన మాటలు కూడా కొన్ని వినాలని అనిపించింది. ఇంకా సాయంత్రం అన్నారంట. ఇంకైతే ఇంకా మా అమ్మ బావ అయితే వెళ్తారేమో తెలియదండి. ఇంకా బావను కూడా మమ్మల్ని కూడా చెప్పారు. నేను ఇంకా 9th month ప్రెగ్నెంట్ కదా, ఎటు వెళ్ళకూడదు, సడన్గా నొప్పులు ఎప్పుడు వస్తాయి కూడా తెలియదు. వాళ్ళు చెప్పడం అయితే January 1st చెప్పారు. ఈలోపు ఉమ్మ నీరు తక్కువ అయితే నొప్పులు వస్తాయమ్మా, నొప్పులు వచ్చినా రా అని చెప్పారు. 2 డేట్లు చెప్పారు. ఇంకా అందుకే ఇంక ప్రయాణం కూడా ఎక్కువ చేయట్లేదండి. ఇంట్లో ఫుడ్ తీసుకుంటున్నాను, బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తున్నాను. బయట ఫుడ్ కూడా అయితేనేమి తినట్లేదు. ఇంక క్వశ్చన్స్ మిగిలిపోయి చేసుకుంటే ఏమైతే మా నాయనమ్మ అయితే తిట్టింది కూడా, మా అమ్మ చేసుకొని వేరే వాళ్ళ చేత పంపిస్తే
వాళ్ళు చేసుకుంటారంటే మా నాయనమ్మ మంది కనీసం అలా సరిగుంటే ఆ పండగ చేసే డబ్బులు ఏదో ఒకటి చేయించుకోవచ్చు, మీకు ఇది చెప్పిన అర్థం కాదు, నాకు ఇలా జరిగింది, మా కూతురు ఇలా చనిపోయింది, ఇప్పుడు ఏముండిద్ది తర్వాత తెలిసిద్ది, కొన్ని అచ్చుబాటు ఉంటే కొన్ని అచ్చుబాటు ఉండవు, మన ఇళ్ళకి అచ్చుబాటు లేదు, మన ఇళ్ళ కూతురికైనా వచ్చే కోళ్ళకైనా అసలు చేయరు, మీరే ఇచ్చేస్తున్నారు ఏందని తిట్టేసరికి ఇంకా సడన్గా సీమంతం లేదు, ఇంకేం లేదండి. చాలామంది అయితే కామెంట్ చేశారు, అలానే ఫోన్లో కూడా అడిగారు, నీ శ్రీమంతం ఎప్పుడక్క, శ్రీమంతం చేస్తే డేట్ చెప్పండి, మేము ఆ టైంకి శారీ పంపిస్తామని. ఆగిపోయిందండి ఇంక మమ్మీ, ఇంకా జరగకపోతే ఏం కాదులేమా, ముందు రోజులు చాలానే ఉన్నాయి, ఇంకా జరుపుకోవచ్చులే, మా బాబుది అన్న ప్రశ్న చెప్పుకుంటా వచ్చాము, సరేలే ఏం కాదు అనుకున్నా. మా ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు, సరేలే ఏం కాదులే, ఖర్చుబాటు లేనప్పుడు ఏం చేస్తావులే అనేసి. ఇంక మా అమ్మ బావ అయితే ఒకవేళ సాయంత్రం వెళ్తారేమో, ఇవాళ పనికి వెళ్ళారండి. అసలు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే కరువు రోజులు మామూలుగా లేవు. బావ పాపం చాలా కష్టపడుతున్నాడు, ఈఎంఐస్ అని, పొలానికి 6 ఎకరాలు వేసుకున్నాం విడిగానే, మాది ఎవరిది వాళ్ళకి సపరేట్గా వేసుకున్నాం. ఎందుకంటే పంట మీద కలిసి వేస్తే ఒకవేళ కలిసి రావచ్చు, కలిసి రాకపోవచ్చు, అందుకని చెప్పేసి అయితే మా బావ ఎవరిది వాళ్ళు వేసుకున్నా. బావ ఒక్కడే 6 ఎకరాలు వేసాడండి. ఇంకా 6 ఎకరాల్లో మందు కొట్టడం కానీ, కలుపు కానీ, మళ్ళీ వాటికి మందులు పై మందులని ఇవని, మళ్ళీ ఈఎంఐస్ మధ్యలో ఉంటాయి కదా ఇవని. కదిగాక నేను ప్రెగ్నెంట్ కదా, ఇంకే పని వెళ్ళినా, ఇంకా బావ ఒక్కడే ఇంకా ఎలా చేస్తాడు మరి ఏమోనండి, ఇంకా చూసుకోవాలా. అదే ప్రెగ్నెంట్గా ఉన్నట్టయితే నేను బాగా ఏదో ఒక విధంగా సహాయపడేదాన్ని, ఏదో ఒక పనిలో ఉంటూ. ఇంకా అయితే ఇప్పుడైతే వీడియోస్ తీస్తున్నానండి, వ్యూస్ రాకపోని అంతా దేవుని దయ. నా సీమంతం ఆగిపోవడానికి కారణాలు ఇవేనండి, ఇంకేమీ లేవు. ఇంకా జరుపుకోలేక కాదు, జరుపుకోవాలని ఆశ ఉన్నా కానీ అచ్చుబాట్లు ఏమన్నప్పుడు పెద్దల మాటని సర్దుకొని పోవటమే. శ్రీమంతం చేసుకోవాలని చాలా ఆశ అండి, ఇంకా అదంతా అయిపోయింది. సరేలే అది మర్చిపోయి అయితే దీంట్లోనే ఒక గుడ్ న్యూస్ ఉందన్నమాట. ఏందనేది నేను మా వదిన కలిసి తీస్తాము. ఆ గుడ్ న్యూస్ నాదా, మా వదినదా, లేదా ఎవరిదా అనేది అయితే మీకు తర్వాత చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? మరో వీడియోలో నేను మా వదిన కలిసి మాట్లాడి ఇంకా గుడ్డ ఏంది బ్యాడ్ అని అనుకుంటున్నారా, అది గుడ్డో బ్యాడ్ అనేది మీకు తర్వాత చెప్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.